స్వాగతం. మీరు మొదటిసారి ఛానల్ చూస్తున్న వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన బాబా గారి యొక్క బీజాక్షర మంత్రాలతో ఇంకో సమస్య గురించి పరిష్కారం. నేను చాలా కొన్ని ప్రాబ్లమ్స్ గురించి నేను పెడుతున్నాను, కానీ అవి మీరు ఆచరించండి, నమ్మకంతో చేయండి, ఖచ్చితంగా ఇది అవుతుంది. విశ్వాసంతో ఏది చేసినా కూడా అది ఉంటుంది. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. ఓకే. పెళ్లి కాని ప్రసాదాలు ఉన్నారు కదా, మ్యారేజ్ ఎవరికైనా కాకన్నా ఇబ్బంది పడుతూ ఉంటారు, మ్యాచింగ్స్ చూస్తూ ఉంటారు, సెట్ కాకన్నా ఉంటుంది, ఏజ్ బార్ అయిపోతూ ఉంటుంది, ముదిరి వెండికి అలాగా అయిపోతుంటారు. అలాంటి వాళ్ళు నిరాశ చెందకుండా ఈ యొక్క ప్రయోగం చేసి చూడండి. ఆ పైన బాబా మీద భారం వదిలిపెట్టేసండి. మీరు ఎన్నో ప్రయత్నాలు, ఈ యొక్క చిన్న ప్రయత్నం కూడా మీరు చేసి మీకు మంచి కళ్యాణం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబా గారిని. పెళ్లి కాని వారికి ఓం ధన మాంగళ్య ప్రదాయ నమః. ఇది స్త్రీ పురుషులు ఎవరైనా కానీ చేయొచ్చు. అమ్మాయి అబ్బాయి ఎవరికైనా పెళ్లి కాకపోతే వాళ్ళు ఎవరైనా వాళ్ళే చేయాలండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాకుండా ఎవరికి వాళ్ళే చేసుకోవాలా. మనకు ఆకలి అయితే మనమే అన్నం తింటాం కాబట్టి మనమే మంత్రం చేయాలి. ఓం ధన మాంగళ్య ప్రదాయ నమః. ఓం ధన మాంగళ్య ప్రదాయన నమః. ఈ యొక్క బీజాక్షరాన్ని 42 సార్లు రాయాలి, మళ్ళీ చదవాలి. రాయడము చదవడం రెండు ఒకేసారి జరిగిపోతాయి. మీరు రాసుకుంటూ వెళ్తారు కదా, ఓం ధన మాంగళ్య ప్రదాయన నమః, ఓం ధన మాంగళ్య ప్రదాయన నమః. మీరు రాసుకుంటూ ఉంటారు, ఒకటేసారి చదువుతారు. మీరు బయటకైనా చదవచ్చు, లోపల మనసులో అయినా చదువుకోవచ్చు, మీ ఇష్టం. దీన్ని 41 సార్లు రాయాలి, 41 సార్లు చదవాలి. 42 డేస్ చేసేయాలి. 42 రోజులు కంటిన్యూగా చేయాలి. ఏదైనా మీరు గురువారం రోజు మొదలు పెట్టండి. మొదటి రోజు గురువారంతో మొదలుపెట్టి మీరు కావాలంటే బాబా గుడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని మనసులో సంకల్పం చేసుకొని మీరు అక్కడ కూర్చొని కూడా ప్రశాంతంగా ఉంటే మందిరంలో కూర్చొని చేసుకోవచ్చు, లేదా ఇంటికి కూర్చో కూడా చేసుకోవచ్చు. యువర్ చాయిస్. 6 గురువారాలు కుంకుమతో సాయిబాబా మీద ఫోటో ఇంట్లో ఉంటుంది కదా, దానికి అర్చన చేయండి. 6 గురువారాలు కుంకుమతో సాయిబాబాకు అర్చన చేసుకోవాలి. అర్చన చేసుకుని దాన్ని బొట్టు పెట్టుకోవాలి. మరియు దుని చుట్టూ 6 ప్రదర్శన చేసి దునిలో కందులు కొన్ని వేయాలి. 6 ప్రదర్శన చుట్టూ దుని చుట్టూ వేసి కందులు కొద్దిగా మీ ఇష్టం వచ్చినంత వేయండి దునిలో. లేదా 6 గురువారాలు బాబాకు ఎర్రటి వస్త్రం సమర్పించాలి. ఈ రెండిటిల్లో ఏదైనా వేయండి. కందులైనా వేయచ్చు, లేదంటే బాబాకు ఎర్రటి వస్త్రమైనా కప్పాలి. ఇది చేసుకొని లాభం పొందాలని కోరుకుంటున్నాం.